తెలంగాణ రాష్ట్రంలో గురుకుల ఉద్యోగానికి సన్నద్ధమయ్యే అభ్యర్థులందరికీ శుభవార్త. శ్రీ అను పబ్లికేషన్స్ వారు గురుకుల ఉద్యోగానికి సంబంధించిన అన్ని బుక్స్ ను అనగా పేపర్ 1, 2, 3 బుక్స్ ను బైలింగ్వల్ లో మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది. ఈ పుస్తకాలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని బుక్ స్టాల్స్ లో మీకు తక్కువ ధరకే లభించును. తెలంగాణ గురుకుల పుస్తకాలను మీరు శ్రీ అను పబ్లికేషన్స్ వారి ఆన్లైన్ పోర్టల్ ద్వారా పొందాలి అని అనుకుంటే మీరు సంప్రదించవలసిన నెంబర్స్ 9490750137 మరియు 9949197212. ముఖ్య గమనిక: తెలంగాణ గురుకులాలకు సంబంధించిన అన్ని వీడియో కోర్సులను మీరు శ్రీ అను పబ్లికేషన్స్ వారి యాప్ లో పొందగలరు. హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ మరియు డిఎస్సి మిత్రులకు, అదేవిధంగా గురుకుల అభ్యర్థులకు ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలకు సంబంధించినటువంటి సమాచారం, అదేవిధంగా మన అను పబ్లికేషన్లో మాత్రమే గురుకుల బుక్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి. ఇక మీకు ఏది అవసరం అసలు ఏది దొరకదు కూడా మార్కెట్లో. ఓన్లీ అను పబ్లికేషన్లో బైలింగ్వల్ ఉన్నాయి. పేపర్ 1 తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. పేపర్ 1 తెలుగు ఇది చూడండి, 4 బుక్స్. పేపర్ 1లో 4 బుక్స్ అంటే జనరల్ స్టడీస్కి ఇది జనరల్ స్టడీస్ అదేవిధంగా తెలంగాణ ఈవెంట్స్, సోషల్ ఎక్స్క్లూజన్స్ ఈ బుక్కు. నెక్స్ట్ అనలిటికల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఈ బుక్కు. అదేవిధంగా మోరల్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్, నైతిక విలువలు, విద్యలో వృత్తిపరమైన నైతికత, అదేవిధంగా టీచింగ్ యాప్టిట్యూడ్. సో దీనికి సంబంధించినటువంటిది. వీటితో పాటు ఫ్రీ బుక్లెట్, ప్రీవియస్ పేపర్స్ ఇవన్నీ కలిసి. అదేవిధంగా ఇంగ్లీష్. ఈ పేపర్ 1 అందరికీ కామను. ఈ పేపర్ 1 ఈ 4 బుక్స్ చదివితే ఇది బైలింగ్వల్లో ఉంటుంది. మన తెలుగు మీడియంలో సపరేట్ రిలీజ్ చేశాము. ఇవన్నీ కూడా మీరు చదివితే విజయం మీదే. 100 మార్కులకి మీ ఇష్టం. 80 మార్కుల 90 మార్కులు అనేది మీ ఓపిక. అను పబ్లికేషన్ రాష్ట్రంలో అన్ని బుక్ షాపుల్లో లభ్యం, ఫ్లిప్కార్ట్లో లభ్యం, అదేవిధంగా మన పోర్టల్ వెబ్సైట్లో, అదేవిధంగా అను పబ్లికేషన్ ఆఫీస్ నుంచి కూడా మీకు ఇస్తున్నాము. కాబట్టి మీకు ఏం కావాలో మిత్రులారా, మన అను పబ్లికేషన్ ఈ వీడియో చూసిన వెంటనే కామెంట్ బాక్స్లో మీకు కామెంట్ రూపంలో తెలియపరచండి. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు ఈ వీడియోను లైక్ చేయండి, ప్రతి ఒక్కరు షేర్ చేయండి. అదేవిధంగా అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్ వీడియోస్ని 3 పేపర్లు కూడా పెట్టేసేసాము. ఒకసారి 3 పేపర్లు కూడా చూసుకోండి. కేవలం 3,000 రూపాయలకు మాత్రమే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, అదేవిధంగా బుక్స్. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 మొత్తం టోటల్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కేవలం బుక్సే కావాలంటే 1,500 రూపాయలకే మరి అందించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా అను పబ్లికేషన్ ఆఫీస్కు ఫోన్ చేసి ఈ బుక్స్ని మీరు రిజర్వ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే 4-5 నెలలు టైం ఉంది కాబట్టి చాలా నిదానంగా చదువుకోండి. అదేవిధంగా అను పబ్లికేషన్ యాప్లో కూడా ఎగ్జామ్స్ ఇవన్నీ మీరు రాయండి. ఎప్పటికప్పుడు మీరు డెవలప్ కండి. నెక్స్ట్ దీనికంటే ముందుగా ఈరోజు పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు, గురుకుల జేఎల్కు పీజీతో పాటు బిఎడ్ తప్పనిసరి అంటూ నోటిఫికేషన్ రూల్. ఆందోళన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు. టీఎస్పీఎస్లో లేని నిబంధనలు గురుకులాల్లో అమలు. జేఎల్, డిఎల్, పీడీ లైబ్రరీ పోస్టులలో డెమోకి 25 మార్కులు. రాత పరీక్షలో నెగిటివ్ మార్కుల విధానం. ఏ ఎగ్జామ్కి లేనంతగా 1,200 రూపాయల అప్లికేషన్ ఫీజు. సర్వర్ స్లోతో ముందుకు సాగని అప్లికేషన్లు. అంటే ఎక్కువగా గురుకులాల అభ్యర్థులు ఉన్నారు, అంటే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఈ పేపర్ రాసే అతనికి తెలియదు. ఇంతకుముందే 2017-18లోనే జేఎల్కి బీఈడీ ఉంది, పీజీ విత్ బీఈడీ. కాబట్టి దాని గురించి డోంట్ వరీ. అంటే జనరల్ జేఎల్ వేరు, గురుకుల జేఎల్ వేరు.
గురుకుల జేఎల్ వేరు. జనరల్ జేఎల్లో పీజీ విత్ 50% మార్క్స్ ఉంటే చాలు. ఇక్కడ 50%తో పాటు అదే ఓసీ ఓపెన్ కేటగిరీలో 50%తో పాటు అదేవిధంగా రిజర్వేషన్ అయితే 45%, వీటితో పాటు బీఈడి ఉండాలి. ఇది నిబంధన. ఈ నిబంధన అనేది ఈ నోటిఫికేషన్లో వచ్చింది కాదు. ఈ నిబంధన అనేది ఇంతకుముందు నోటిఫికేషన్లో కూడా ఉన్నాయి. అయితే ఇంతకుముందు నోటిఫికేషన్కి ఈ నోటిఫికేషన్ తేడా ఏంటంటే, ఇక్కడ జేఎల్లో మొత్తము పోస్టులకి పేపర్ 1 అంటే నేను చెప్పింది జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఇప్పుడే చెప్పించాను. అది పేపర్ 1 100 మార్కులకి. నెక్స్ట్ పేపర్ 2 100 మార్కులకి. ఇది ఏముండేది, ఇంతకుముందు ఏముండేది, పెడగాజీ అక్రాస్ ద కరికులం అనేటటువంటి పేరు మీద ఒకే బుక్ ఒకే సిలబస్ ఉండేది, అందరూ కామన్గా ఉండేది. కానీ ఇప్పుడేంటి, ఇప్పుడేం పెట్టాడు, ఇప్పుడు పెడగాజీ పెట్టాడు. పెడగాజీ ఎవరి పెడగాజీ వాళ్ళకి పెట్టాడు. అయితే ఇక్కడ మీకు పెచ్చింగ్ ఏంటంటే, ఇక్కడ మీకు పెచ్చింగు, ఇక్కడ మీకు లాభం. జేఎల్ రాసేటటువంటి వాళ్ళు ఏ విధంగా లాభం, ఇప్పుడు టీజీటీ, పీజీటీ అండ్ జేఎల్ వీటన్నింటికి పేపర్ 2 పెడగాజీ. పేపర్ 2 పెడగాజీ. ఏ పెడగాజీ, ఎవరి సబ్జెక్ట్ వాడది. ఉదాహరణకి జేఎల్ ఎకనామిక్స్ తీసుకుంటే, ఆర్ట్స్లో ఎకనామిక్స్ తీసుకుంటే లేదా ఇలా వద్దాం, టీజీటీ అండ్ పీజీటీ పెడగాజీ, సోషల్ పెడగాజీ తీసుకుంటే జేఎల్లో ఇదే సిలబస్సు ఏది, ఇది. ఈ పెడగాజీ తీసుకుంటే సోషల్ పెడగాజీ, జేఎల్ ఎకనామిక్స్, జేఎల్ సివిక్స్, జేఎల్ హిస్టరీ, జేఎల్ కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్, హిస్టరీ, కామర్స్. వీటందరికీ కూడా సేమ్ కామన్ పెడగాజీ. మీరు సపరేట్గా ఇది కొనవసరంలా. ఎస్, అన్నిటికీ ఇదే పెడగాజీ. అర్థమైందా? ఇది అంటే సోషల్ అభ్యర్థులు ఈ బుక్తో 3 పోస్టులు రాయొచ్చు. 3 పోస్టులు ఏంటి, 1 2 3 4 5 6. టీజీటీ ఒక పోస్టు, పీజీటీ ఒక పోస్టు, ఎకనామిక్స్ జేఎల్ ఎకనామిక్స్ ఒక పోస్టు, సివిక్స్ ఒక పోస్టు, హిస్టరీ ఒక పోస్టు, కామర్స్ ఒక పోస్టు, విత్ ది సేమ్ సిలబస్. ఇది ఒక మీకు పిచ్చింగ్. అంతకుముందు ఒకే బుక్ ఉండేది, కామన్గా ఉండేది. కాబట్టి ఇక్కడ ఒక బుక్ మీరు తీసుకుంటే, అనుపబ్లికేషన్ ఒక బుక్ తీసుకుంటే వీటన్నిటికీ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అదేవిధంగా బయాలజీ పెడగాలి. టీజీటీ బయాలజీ తీసుకుంటే నేను పేపర్ 2 గురించి మాట్లాడుతున్నా. పేపర్ 1 అయిపోయింది. టీజీటీ అండ్ పీజీటీ తీసుకుంటే బయాలజీ పెడగాజీ తీసుకుంటే బయాలజీ లేదా పెడగాజీ ఆఫ్ బయాలజీ ఏదైతే తీసుకుంటే దీనికి కామన్గా ఏమేమి వస్తాయి, జేఎల్ బాటనీ, జేఎల్ జువాలజీ. అంటే ఈ బుక్తో ఈ బుక్తో మీరు పెడగాజీ ఆఫ్ బయాలజీ అనేటటువంటి బుక్తో మీరు 3 పోస్టులు కొట్టచ్చు. ఈ ఒక్క బుక్తో 100 మార్కులు, అంటే మిగతాయి కూడా చదవాలి. 100 మార్కులు 3 పోస్టులు కామన్, 3 పోస్ట్స్.
ఏంటవి? టీజీటీ, పీజీటీ, బాటనీ, జువాలజీ 4 పోస్టులకి ఈ బుక్ కామన్. నెక్స్ట్ ఫిజిక్స్ తీసుకుంటే టీజీటీ అండ్ పీజీటీ పేపర్ 2 తీసుకుంటే జేఎల్కి వచ్చేటప్పటికి 4 పోస్టులు ఈక్వల్. ఏంటా 4 పోస్టులు? ఒకటి ఫిజిక్స్, 2 కెమిస్ట్రీ. అంటే 4 పోస్టులు. టీజీటీకి ఇదే సిలబస్, పీజీటీకి ఇదే సిలబస్, ఫిజిక్స్కి ఇదే సిలబస్, కెమిస్ట్రీకి ఇదే సిలబస్, సేమ్ సిలబస్. ఈ బుక్ తీసుకుంటే మీరు 4 పోస్టులు రాయొచ్చు, 100 మార్కులు కేటాయించడం పడింది. ఇది తేడా. నెక్స్ట్ ఇంగ్లీష్ తీసుకుంటే 3 పోస్టులు టీజీటీ అండ్ పీజీటీ పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ తీసుకుంటే జేఎల్ ఇంగ్లీష్ అంటే 3 పోస్టులు రాయొచ్చు ఇక్కడ. ఈ బుక్ తీసుకుంటే 100 మార్కులు. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ తీసుకున్న 3 పోస్టులు ఏంటవి? టీజీటీ అండ్ జేఎల్ మ్యాథ్స్. ఇది మొత్తము పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్, పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో ఈ విధంగా ఈ 3 బుక్స్ని ఈ 3 పోస్టులు ఈక్వల్ టు దిస్ బుక్. అంటే మీకు టైం సేవ్ అవుతుంది, ఎకానమిక్ మనీ కూడా సేవ్ అవుతుంది. నెక్స్ట్ తెలుగు 3 పోస్టులు. ఏంటా 3 పోస్టులు? టీజీటీ సేమ్, టీజీటీ అండ్ పీజీటీ అండ్ జేఎల్. దిస్ ఈజ్ పెడగాజీ ఆఫ్ తెలుగు అంటే తెలుగు బోధన చేస్తున్నాం, భాషా బోధన అభ్యాసం చేస్తాం తెలుగు. సో దిస్ ఇస్ ఇలా బుక్ తెలుగులో ఫస్ట్ టైం ది బెస్ట్ బుక్ ఫర్ తెలుగు తెలంగాణ రాష్ట్రంలో రిలీజ్ అయినటువంటి బుక్కు. దీనికితో పాటు మీకు ఫ్రీ బుక్లెట్ను కూడా ఇవ్వడం జరిగింది మిత్రులారా. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల అభ్యర్థులారా, మరలా ఇంకొకసారి వివరిస్తున్నాను. సో దిస్ ఈజ్ తెలుగు ఫర్ యూ. ఈ బుక్ను చూసిన వెంటనే, ఈ వీడియో చూసిన వెంటనే ఈ బుక్స్ కోసం మీరు ఇమ్మీడియట్గా ఆఫీసుకు ఫోన్ చేస్తారా, బుక్ షాపులకు ఫోన్ చేస్తారా, ఫ్లిప్కార్ట్కి వెళ్తారా, యాజ్ యూ విష్. సో ఇవి దీనికి సంబంధించి. నెక్స్ట్ ఇప్పుడు పేపర్ 2 అయిపోయింది, పేపర్ 3 అయిపోయింది. నెక్స్ట్ పేపర్ 3. నేను ఇప్పుడు పేపర్ 3 జేఎల్కి ఏమొస్తున్నాయి అంటే ఇంకా అవుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ తెలుగు రిలీజ్ చేశాను. ఇప్పుడు తెలుగు వచ్చేసింది మార్కెట్లోకి. జేఎల్ తెలుగు వచ్చింది, జేఎల్ అండ్ డిఎల్. మరలా ఇంకొక తెలుగు కూడా రిలీజ్ చేస్తాను. అది 2 దగ్గర పెట్టుకోండి. ఇది టీజీటీకి పీజీటీకి బాగా ఉపయోగపడుతుంది, అదేవిధంగా జేఎల్ కూడా ఉపయోగపడుతుంది. దీంతో పాటు ఒక బుక్లెట్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది మిత్రులారా. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో దిస్ ఈజ్
నెక్స్ట్ జేఎల్కి ఇంకా తెలుగు సపరేట్గా రిలీజ్ చేస్తారు, ఇంకో తెలుగు. నెక్స్ట్ జేఎల్కి ఇంకా రిలీజ్ చేస్తున్నాను, ఇంగ్లీష్ రిలీజ్ చేస్తున్నాను. ఇంకే రిలీజ్ చేస్తున్నాను, బాటనీ రిలీజ్ చేస్తున్నాను. ఇంకే రిలీజ్ చేస్తున్నాను, జువాలజీ రిలీజ్ చేస్తున్నాను. ఇంకే రిలీజ్ చేస్తున్నాను, ఫిజిక్స్ రిలీజ్ చేస్తున్నాను. ఇంకే రిలీజ్ చేస్తున్నాను, కెమిస్ట్రీ రిలీజ్ చేస్తున్నాను. ఇంకే రిలీజ్ చేస్తాను, మ్యాథమెటిక్స్ రిలీజ్ చేస్తున్నాను. ఈ బుక్స్ అన్నీ కూడా జేఎల్కి రిలీజ్ అవుతున్నాయి ఒక 2 డేస్లో. ఫస్ట్ తెలుగు యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ విషయానికి వచ్చేటప్పటికి, ఫస్ట్ ఇంగ్లీష్ విషయానికి వచ్చేటప్పటికి 4 విభాగాలు ఉన్నాయి, 4 రోమన్స్ ఉన్నాయి మిత్రులారా జేఎల్కి. ఫస్ట్ రోమన్, సెకండ్ రోమన్, థర్డ్ రోమన్ అండ్ ఫోర్త్ రోమన్. సో ఈ రోమన్స్ అన్నీ కూడా 1200 పేజీలు వచ్చినాయి. 1200 పేజీలు ఒక బుక్ రావాలంటే కష్టము. అందువల్ల వీటిని బుక్ 1 ఇంగ్లీష్ వాళ్ళకి బుక్ 1 అండ్ బుక్ 2 ఈ విధంగా బుక్ 1 బుక్ 2గా రిలీజ్ చేస్తాం. బుక్ 1లో ఏముంటుంది, రోమన్ 2. బుక్ 2లో ఏముంటుంది, రోమన్ 1, రోమన్ 3 అండ్ రోమన్ 4. సిలబస్ చూసుకోండి. ఆ బుక్ చదివితే మీకు పోస్ట్ రావాలి. ఆ బుక్ మనం రిలీజ్ చేసినటువంటి పెడగాజీ చదివితే దెన్ యూ హ్యావ్ టు గెట్ పోస్ట్. 100% యూ గెట్ పోస్ట్. నెక్స్ట్ టీజీటీ టీజీటీకి పేపర్ 1 ఆల్రెడీ చెప్పాను మీకు. పేపర్ 1 అది చదువుతున్నారు అందరూ కూడా. పేపర్ 2 పెడగాజీలు అన్నీ చదువుతున్నారు, పెడగాజీలు అన్నీ మీరు తీసుకోండి. నెక్స్ట్ టీజీటీ అండ్ పీజీటీకి సంబంధించి పేపర్ 3 విషయానికి వచ్చేటప్పటికి చూడండి. దిస్ ఈజ్ ఫర్ సోషల్ బుక్లెట్ అవన్నీ కూడా. ఎంత బుక్కు మీరు ఇది చదివిస్తే సార్, ఇది పట్టుకుని సోషల్ పెడగాజీ పట్టుకుని పేపర్ 1 పట్టుకుంటే చాలు. పేపర్ 1 ఇంకొకరిది, అదేవిధంగా పేపర్ 2 పేపర్ 3 మా అను పబ్లికేషన్ చదివితే రాదు. పేపర్ 1 చదవాలి, అను పబ్లికేషను, పేపర్ 2 చదవాలి, అను పబ్లికేషను, పేపర్ 3 చదవాలి. అప్పుడు మాత్రమే మీరు 3 ఒక అను పబ్లికేషన్ చదివితే మీరు సక్సెస్ అనేటటువంటిది గ్యారంటీ. సో దిస్ ఈజ్ ఇది ఫ్రీ బుక్లెట్ అండ్ దిస్ ఈజ్ ఫర్ సోషల్ స్టడీస్ కంటెంట్. నెక్స్ట్ పేపర్ ఇది సోషల్ అయిపోయింది. నెక్స్ట్ ఇంగ్లీష్. సో దిస్ ఈజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ టీజీటీ, పీజీటీ, డిఎల్ అండ్ ఎస్ఏ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. సో దిస్ ఈజ్ 718 పేజీలతో ఈ బుక్ని రిలీజ్ చేయడం జరిగింది మిత్రులారా. ఈ బుక్ని చదివితే దీంట్లో ప్రీవియస్ పేపర్లు కూడా ఉన్నాయి. ఈ బుక్ చదివితే 100% మీదే రిజల్ట్స్. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్. టీజీటీ, పీజీటీ, ఫిజికల్ సైన్స్, ఫిజిక్స్. సో దిస్ ఈజ్ ఫిజికల్ సైన్స్ కంటెంట్. దీనికి ప్రీ బుక్లెట్ కూడా ఉంటుంది. దీన్ని కూడా చాలా జాగ్రత్తగా చదవాలి ఫిజిక్స్ వాళ్ళు. నెక్స్ట్ రీసెంట్గా రిలీజ్ అయింది మ్యాథమెటిక్స్ కంటెంట్ అద్భుతంగా రిలీజ్ చేశాము ఈ బుక్ని. మ్యాథ్స్ కంటెంట్ ఎక్స్ట్రానరీగా రిలీజ్ చేసాం. చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా నెక్స్ట్ తెలుగు చెప్పాను ఆల్రెడీ. బయాలజీ ఇంక రాలేదు, వస్తుంది. బయాలజీ కంటెంట్ బైలింగ్వల్లో మీకు ఇస్తున్నాను. సో ఈ విధంగా
మీరు అద్భుతంగా మీరు చక్కగా ఎక్స్ట్రానరీగా చదివితే విజయం మీదే. కాబట్టి మీరందరూ త్వరగా రండి మార్కెట్కి. అదేవిధంగా అందరూ బాగా చదవండి. ఇంకా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది, గురుకులాది కూడా అట్లాగే ఉంటుందా, ఇలాంటి డౌట్స్ పెట్టుకోవద్దు. గురుకుల పేపరు చాలా పకడ్బందీగా జరుగుతుంది, చాలా ఎక్స్ట్రాడినరీగా జరుగుతుంది, చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది. నేను ఒకసారి తప్పు జరిగింది కాబట్టి టీఎస్పీఎస్సీలో గురుకుల బోర్డు అలాంటిది ఏమీ చేయదు. మరి మాకు నెగిటివ్ మార్కులు ఉన్నాయి, అదేవిధంగా డెమో ఉంది 25 మార్కులు అంటే మీరు రిటర్న్లో తెచ్చుకోండి. డెమోలో ఎవరైనా మినిమం 15 వేస్తాడు. మీరు రిటర్న్లో టాప్లో తెచ్చుకోండి. నెగిటివ్ మార్కులు ఏం చేస్తాయి? ఎలిమినేట్ మెథడ్లో గుర్తుపెట్టండి. నేను చెప్తా తర్వాత ఎట్లా గుర్తుపెట్టాలి ఏంటనే నేను చెప్తాను. మీ పేపర్ ఎట్లా ఎనాలిసిస్ చేయాలో నేను చెప్తాను ఎలిమినేట్ మెథడ్లో. ఆ విధంగా మీరు తెచ్చుకోండి, అద్భుతమైనటువంటి రిజల్ట్స్ సాధిస్తారు. అయితే మీరు ఎవరెవరో కబంధ హస్తాల్లో చిక్కుకోకుండా, ఎవరి మాటలు ఎన్నుకోకుండా, మోసపోకోకుండా. మరి ఈనాడు చాలామంది నిరక్షరాస్యులు, చదువు లేనటువంటి వాళ్ళు పబ్లికేషన్లోకి వస్తున్నారు. మరి వాళ్ళకి పాపం వేరే వర్కర్స్ని పెట్టుకుని, చదువు లేనివాడు కాబట్టి ఎవరో ఒకళ్ళు చదువు ఉన్న వాళ్ళని తీసుకుని పెట్టుకుని వాడికి ఎంతో కొంత 20,000 ఇచ్చి మరి వీడియోలు చేపించుకొని మరి బ్రతుకుతున్నారు. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, పబ్లికేషన్ ఓనర్ ఒక టీచరా, ఒక ప్రొఫెసరా, ఒక లెక్చరర్ని చూడండి. ఆ పబ్లికేషన్ నడిపేటటువంటి దాని మూలాలతో సహా మీ దృష్టిలో ఉండాలి. ఎందుకంటే ఒక బుక్ తీసుకున్నారు అంటే ఆ బుక్ మీ జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. ఏదో ఛానల్లో లక్షల వ్యూస్ ఉన్నాయని మోసపోకండి. ఆ వ్యూస్ కూడా చాలామంది ఛానల్ ఏం చేస్తారంటే డమ్మీ ఛానల్స్, వ్యూస్ కొంటున్నారు. కాబట్టి ఆన్లైన్లో ఫలానా ఛానల్లో 2 లక్షలు లేదా 3 లక్షలు 4 లక్షలు సబ్స్క్రైబర్స్ ఉండారో లేదా వ్యూస్ వస్తున్నాయంటే ఆ వ్యూస్ కరెక్ట్ వ్యూస్ కాదు మిత్రులారా, మీకు తెలియదు, అమాయకులు. కాబట్టి ఆన్లైన్ మోసాలు ఉన్నాయి, వీటిని పసిగట్టండి. మీరు బుక్స్ తీసుకునేటప్పుడు ఆ పబ్లికేషన్ నడిపేటటువంటి వ్యక్తి ఒక టీచర్గా ఉండాలి, లేదా ఒక ఉద్యోగాలు సంపాదించే వాడై ఉండాలి, లేదా ఒక ప్రొఫెషనల్, ఒక యూనివర్సిటీ లెక్చరర్ అయినా ఉండాలి, ఒక కాలేజీ లెక్చరర్ అయినా ఉండాలి, మరి ఒక మంచి ప్రొఫెషన్లో అయినా ఉండాలి. అలాంటి పబ్లికేషన్ మాత్రమే తీసుకోండి. ఏదైనా కానీ వాటర్ ఇట్ మందే కాదు. నేను 2 డిఎస్ఎల్ సంపాదించి, ఎస్జిటి స్కూల్ ఎస్ఎల్ సంపాదించి, మరి గ్రూప్స్లో కొన్ని ఉద్యోగాలు సంపాదించి ఈ ఫీల్డ్లోకి వచ్చాను. ఐ వాజ్ ద స్టూడెంట్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేసి, డబుల్ పీజీలు చేసి, రకరకాల పీజీలు చేసి, ఫుడ్ కోర్సులు వేసి అక్కడ బాగా ప్రిపేర్ అయ్యి, లైబ్రరీలో ప్రిపేర్ అయ్యి మరి ఈ ఫీల్డ్లోకి వచ్చి మరి సక్సెస్గా రన్ చేస్తున్నాను. కాబట్టి నా ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్కి నేను నా యొక్క విన్నపం ఏంటంటే, మీరందరూ కూడా ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళు, ఒక ఓల్డ్ స్టూడెంట్గా నేను చెప్తున్నాను మీకు, మీరు మన బుక్స్ ప్రిపేర్ అవ్వండి. ఉస్మానియా యూనివర్సిటీలో క్యాంపస్లో ఉన్నటువంటి బోర్డర్స్ అండ్ నాన్ బోర్డర్స్ మిత్రులరా, నేను E2 హాస్టల్ రూమ్ నెంబర్ 97 నుండి వచ్చాను. నేను గర్వంగా చెప్పుకుంటున్నాను, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చాను, కాకతీయ యూనివర్సిటీలో కూడా పీజీ చేశాను, కాకతీయ యూనివర్సిటీ నుంచి వచ్చాను, నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. కాబట్టి నా జూనియర్స్, నా మిత్రులు ఎవరైతే ఉండారో మీరు దెబ్బతినకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఈ పబ్లికేషన్ మీకు అంకితం చేస్తున్నాను. గురుకుల బుక్స్ మీకోసం ఏర్పాటు చేశాను. దీన్ని టేకప్ చేయండి, బాగా చదవండి. నేను మీకున్న ఏ డౌట్ వచ్చినా కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి. ఈ వీడియోను ప్రతి ఒక్కరికి వైరల్ అయ్యే విధంగా, షేర్ అయ్యే విధంగా చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.